నమస్కారం అండి అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్. మా సర్వీస్‌ల వెంకటమ్మ అనే ఆవిడ, తన పేరు వెంకటమ్మ అంకమ్మ. వాళ్ళది సొంతూరు వచ్చేసి కరీంనగర్. తను మా దగ్గర 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. ఒకసారి మా సర్వీస్ ఎలా ఉంది, ఏంటి ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం. చెప్పు వెంకటమ్మ, ఇప్పుడు మా దగ్గర నువ్వు ఎన్ని రోజులయ్యా చేయబట్టి? 6 సంవత్సరాలు అయితాంది. నా సైడ్ తిరుగు, నా సైడ్ ఇలా తిరుగు. 6 సంవత్సరాలు అవుతుందా? ఫస్ట్ స్టార్టింగ్ లా నువ్వు వచ్చినప్పుడు సాలరీ ఎంత ఉండే? 9,000 ఉండే. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 18,000. ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్తావు కదా, ఏం డ్యూటీకి వెళ్తావు నువ్వు ప్రతిసారి? ఏదో డైపర్ కేసుకైనా వెళ్తా. అక్కడ ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మా స్టాఫ్ గానీ మేము గానీ మీకు వెంటనే మాట్లాడి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? చేస్తాం. ఇప్పుడు నువ్వు డ్యూటీ దిగి వచ్చినావు కదా, అక్కడ ఏంటి కండిషన్ ఏంటి, ఏం పని చేసినావు? కండిషన్ అంటే డైపర్ కేసే. డైపర్ కేసేనా? ఇంకా పెట్టుడు డైపర్ కేసు. ఇంకో విషయం, ఇప్పుడు మనకు దగ్గర చాలా మందికి డౌట్ ఏమని వస్తుందంటే, పని చేయించుకుంటున్నారు, కొన్ని ఆఫీసులలో జీతాలు ఇస్తలేరంట. అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా ఇక్కడ? ఏం లేదు. ఇప్పుడు నువ్వు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, అలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా నీకు ఎదురైందా? ఏం కాలేదు. మంచిగానే ఇస్తారు. ఇంకొకటి, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకు పైసలు ఇస్తాడు, అన్నం ఆఫీసులో అన్నం పెడతాడు, టిఫిన్ పెడతాడు, పంపిస్తారు పనికి. మన దగ్గర ఏమేమి డ్యూటీలు ఉంటాయి? ఏం డ్యూటీలు అంటే డైపర్, వంట చేసుడు ఉంటదా? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర నుంచి 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు కదా, ఈ పైసలని ఏం చేస్తున్నావు నువ్వు? పైసలు ఏం చేస్తాను అంటే ఇంటికాడ అప్పులు, ఇల్లు కట్టుకుంటున్నావు. ఇల్లు మొదలే లేదు, అంతేనా? అప్పులే కట్టుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ రావడం వలన కొంచెం జర అప్పులు అవి అంతే బాగానే తీర్చుకున్నావు కదా, ప్రాబ్లం అయితే ఏమి లేదు. సరే, ఓకే, వెళ్ళు. ఓకేనా? అదండి వెంకటమ్మ అయితే సో ఇలా మాట్లాడింది. వెళ్ళు. అది పరిస్థితి. ఎందుకంటే మా దగ్గర తను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం, ఇంకా డ్యూటీలు ఉన్నాయి, ఇంట్లో పని, వంట పని, చిన్న పిల్లల్ని చూసుకొని డ్యూటీలు అయితే ఉన్నాయి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు.